నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేసిన ఘనత జగన్దే అని కితాబు. కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రిమండలి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి ఆమోదం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ. 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో బడ్జెట్ని ప్రవేశపెట్టారు. 5 ఏళ్లుగా బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కిందన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగాన్ని ఆయన ప్రారంభించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,389 కోట్ల అంచనాతో బడ్జెట్ని ప్రవేశపెట్టామని చెప్పారు. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అంబేద్కర్ లాంటి దార్శనికుల ఆలోచనలతో మా ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. రాష్ట్ర సమస్యల్ని పాత పద్ధతులతో కాకుండా సరికొత్త విధానాలని అవలంబించామన్నారు. పాలనా వికేంద్రీకరణ ద్వారా పౌర సేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా మా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. పాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించి అన్ని వర్గాల వారికి సాధికారిత అందించామన్నారు. విద్యార్థులను ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధం చేసేలా ఆంగ్ల మాధ్యమ విద్యను మా ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. 1000 పాఠశాలల్లోని 4,39,395 మంది విద్యార్థులకు సిబిఎస్ ఈ పరిధిలోకి తీసుకొచ్చామని వివరించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ పాఠ్య ప్రణాళిక ప్రతి విద్యార్థికి టోఫెల్ ధృవీకరణ పత్రాన్ని అందించేలా ప్రయత్నం చేశామన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమైన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి. సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ఆమోదం తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని మంత్రి మండలి ఆమోదించింది. నంద్యాల జిల్లా డోన్లో కొత్తగా హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్సిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్సిటీల ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. బోండా ఉమకు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలను ఓటు అడిగే అర్హత లేదని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. గత ప్రభుత్వంలో నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని దుయ్యబట్టారు. నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు బుధవారం నాడు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం స్థానిక 60 డివిజన్లోని వాంబే కాలనీలో స్థానిక వైఎస్ఆర్సీపీ డివిజన్ ఇన్ఛార్జ్ బెవర నారాయణ తదితరులతో కలిసి తిరిగారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, డివిజన్ పర్యటనలో భాగంగా ఈరోజు 60వ డివిజన్ వాంబే కాలనీలో పర్యటించామన్నారు. అందరితో కలిసి గడప గడపకు వెళ్తున్నామన్నారు. తమకు ప్రజలు సంతోషంగా హారతులు పడుతున్నారని అన్నారు. ఈ 4.5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నామన్నారు. బోండా ఉమా ఎలక్షన్లో తప్ప మిగిలిన సమయంలో ప్రజల మధ్య లేడన్నారు. బోండా ఉమకి సెంట్రల్ నియోజకవర్గ ప్రజలను ఓటు అడిగే అర్హత లేదన్నారు. కోవిడ్ సమయంలో ప్రజల్ని వదిలేసిన గనుడు బోండా ఉమా అని విమర్శించారు.
పర్యటనలో భాగంగా 67 డివిజన్లో ఈరోజు ఉదయం నుంచి పర్యటిస్తున్నాము. ఈ కార్యక్రమానికి మన డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, అదేవిధంగా మన డివిజన్ ఇన్ఛార్జ్ అయిన నారాయణ గారు, ముఖ్య నాయకులు చాలామంది అంతా కలిసి ఈ డివిజన్లో పర్యటిస్తున్నాం. చక్కటి స్పందన వస్తుంది ప్రజల దగ్గర నుంచి. ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్నకే ఓటు వేయాలని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా ఈ వాంబే కాలంలో పట్టాల సమస్య ఒకటి ఉంది. అది కూడా సర్వే జరిగింది. కొద్ది రోజుల్లో వాళ్ళకి పాజిటివ్ న్యూస్ మనం చేసే వర్క్ జరిగిందని చెప్పి మేము అందరికీ కూడా తెలియపడుతున్నాం. అదేవిధంగా మొత్తం ఖాళీలో ఒక కొంచెం చక్కగా ఉన్నాయని చెప్పని చెప్పడం కానివ్వండి. ఈ డివిజన్ పర్యటన అంతా కూడా చాలా విజయవంతంగా నడిచింది. పథకాలు ప్రతి ఇంటికి కూడా పథకాలు వస్తున్నాయి. అవ్వాతాతలకు కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, పిల్లలు కూడా చాలా చక్కగా అన్ని విధాలు కూడా బాగా వాళ్ళు జగన్మావే కావాలని చెప్పడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా చక్కగా జరుగుతుంది. తప్పకుండా ఈ డివిజన్ సంబంధించి చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ కూడా మా దృష్టి రావడం జరిగింది. ఆ ఇష్యూస్ కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కార్పొరేటర్గా కూడా ఇక్కడ స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే రాజకీయ కుట్ర జరిగి ఆ రోజు తెలుగుదేశం జనసేన విడిగా పోటీ చేస్తాయని చెప్పని ఇవన్నీ కూడా కుట్ర చేసి ఈ డివిజన్ ఓడించినా కానీ ఈ డివిజన్లో గెలిచిన తెలుగుదేశం పార్టీ నాయకులు కనీసం ఈ డివిజన్ పట్టించుకున్న పరిస్థితి లేదు. మా మల్లాది విష్ణు గారు ఇక్కడున్న పార్టీ నాయకులు దాని మీద శ్రద్ధ తీసుకొని డివిజన్లో చక్కటి అభివృద్ధి కానివ్వండి, సంక్షేమ పథకాలు అమలు కానివ్వండి పూర్తిగా చేస్తున్నాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గెలిచారు, కానీ ఇక్కడ బోండోమ అనే వ్యక్తి వీళ్ళందరూ చెప్తున్నారు మేము ఎప్పుడు ఈ 4.5 ఏళ్ళు ఎప్పుడు కూడా చూడలేదని చెప్పని. ఇక్కడ చాలామంది అదే చెప్తున్నారు. ఇక్కడ బోండోమ అనే వ్యక్తి ఎలక్షన్స్కి వచ్చే వ్యక్తి తప్ప ఈ ఎలక్షన్స్ లోపు కనపడ్డు అని చెప్పని. అటువంటి వ్యక్తికి ఇక్కడ ఓటు అడిగే హక్కు కూడా లేదని చెప్పని ఇక్కడ ప్రజానికం చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజలకి సేవ చేయడు. కోవిడ్ కష్టకాలంలో కూడా కనీసం ఏ ఒక్క ప్రజానికానికి సహాయం చేసిన పరిస్థితి లేదు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 60వ డివిజన్లో గడప గడప అవ్వచ్చు, లేకపోతే మన అభ్యర్థి అలాగే స్థానిక ఇన్ఛార్జ్ గారు బెరవ నారాయణ గారి ఆధ్వర్యంలో ముందుకు సాగుతోంది. ప్రతి బొమ్మల్లో కూడా ఏదైతే ఈ సచివాలయం పరిధిందో మరి ఈ సచివాలయం పరిధిలోనే చాలా అభివృద్ధి జరిగిందని ప్రజలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఈ వాంబే కాలనీ ఉందో మరి ఈ వాంబే కాలనీలో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మన మెయిన్ రోడ్డు ఉందో దాన్ని కూడా 3 కోట్ల రూపాయల అభివృద్ధితో 3 కోట్ల రూపాయల అభివృద్ధి చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, అలాగే మన అభ్యర్థి గారు కూడా ఉన్నారు. దానిలో భాగంగా ఇక్కడ హాస్పిటల్స్ డెవలప్మెంట్ చేయడము, ఎందుకంటే ఇక్కడ చాలా పేదరికంలో ఉన్నటువంటి ప్రజానికం ఉంటారు కాబట్టి మరి వాళ్ళకు కూడా సౌకర్యం, పేదలకు వైద్యం అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో మరి ఇక్కడ 1.5 కోట్ల ఖర్చు పెట్టి యూపీహెచ్ సెంటర్ కూడా తీసుకురావడం జరిగింది. ఏదైతే జగనన్న సురక్ష ప్రోగ్రాంలో ఫేజ్ 2లో కూడా ఇంకా కొన్ని సచివాలయ పరిధిలో జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా ఇంకా ఏదైనా కావాలంటే ఆ సచివాలయ పరిధిలో పెట్టేటువంటి సురక్ష ప్రోగ్రాంలో మీరందరూ కూడా జాయిన్ అవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే విద్య, ఆరోగ్యం, పిల్లలకి, అలాగే ఇళ్ల స్థలాలు, మరి పేదరికాలను నిర్మూలించే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగుతుందంటే మరి ఈ 3 ఉంటే కూడా సమృద్ధిగా పేదవాడు జీవించొచ్చేటువంటి అవకాశం కల్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, ప్రతిపక్షాలు కానీ ఒకటే మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని అడుగుతూ ఉన్నారు. నిజంగా మీరు మీ టైంలో ఎంత అభివృద్ధి చేశారో ఇప్పుడున్నటువంటి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగిందో మీకు మేము గతంలోనే చెప్పాం. మీరు వస్తే సవివరంగా మేము వివరిస్తామని. కానీ మీరు ఎవరు కూడా టీవీలో మాట్లాడటమే తప్ప ఎప్పుడు కూడా ఇచ్చేట. ఎందుకంటే మీకు భయం. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్ బడవపేట ప్రాంతాలలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గడప గడపకి వెళ్లి జగన్ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అభివృద్ధి కార్యక్రమాలను మీ అవినాష్ అన్న హామీ పేరుతో ముద్రించిన మేనిఫెస్టో కరపత్రాలు అందించారు. ఇచ్చిన మాట ప్రకారం 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలు అన్నీ నెరవేరుస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్ 7వ డివిజన్లో అతని కుటుంబ సభ్యులు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ నాగార్జున నగర్ పార్క్ ప్రాంతాలలో దేవినేని సుధీర, 11వ డివిజన్ అమ్మ హాస్పిటల్ రోడ్, దుర్గా మహల్ రోడ్ ప్రాంతాలలో దేవినేని క్రాంతి గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సుపరిపాలన అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్దే అని అన్నారు. జగనన్న అందిస్తున్న పాలన గురించి చదువుకునే పిల్లల నుంచి పెన్షన్ తీసుకునే ముసలివారి వరకు కూడా ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి చెబుతూ వారి మద్దతు ఇవ్వడం చూస్తుంటే చాలా గర్వంగా ఉందని అన్నారు. కానీ నేడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు వాటికి రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. ప్రజానికానికి ఏం కావాలి అనేది తెలుసుకొని ఆ పథకాలు అందజేస్తుంటే ఓర్వలేక ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఏమి తప్పు చేశారని చంద్రబాబు వాలంటీర్లను జైల్లో పెట్టిస్తా అంటున్నారని ప్రశ్నించారు. లోకేష్ రెడ్ బుక్ అని అధికారులను బెదిరిస్తుంటే చంద్రబాబు వాలంటీర్ల మీద కేసులు అని భయపెట్టాలని చూస్తున్నారని, మీ ఉడత ఊపులకు ఎవరు భయపడరని ఎద్దేవా చేశారు. రా కదలిరా అని మీరెన్ని సభలు పెట్టినా మీ మీద నమ్మకం లేక మీ పార్టీ నాయకులే రావడం లేదని విమర్శించారు. రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజల మద్దతుతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో 3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవళిక, కోఆప్షన్ సభ్యులు ముసునూరి సుబ్బారావు, 11వ డివిజన్ ఇన్ఛార్జ్ పర్వతనేని పవన్, 7వ డివిజన్ కార్పొరేటర్ మెరకనపల్లి మాధురి, 19వ డివిజన్ కార్పొరేటర్ రెహానా నాహిద్, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ అలీం మరియు డివిజన్ ప్రెసిడెంట్లు, మండల ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, సోషల్ మీడియా మిత్రులు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాదాపుగా 15 రోజుల నుంచి గారా సోదరిమణి స్థానిక కార్పొరేటర్ మాధురి గారు ఒక నాయకత్వంలో నేను కానివ్వండి, నగర డిప్యూటీ మేయర్ సోదరిమణి బెల్లం దుర్గా గారు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు వారు కానివ్వండి, అదేవిధంగా వివిధ నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న పెద్దలకి, పార్టీ ముఖ్య నాయకులకి, పార్టీ నాయకులకి, నగర నాయకులకి, సీనియర్ నాయకులు, వాలంటీర్సు, మహిళా నాయకులు అందరం గారా దాదాపుగా 15 రోజుల నుంచి గారా 7వ డివిజన్లో కొండ ప్రాంతం కానివ్వండి, లేకపోతే సికామణి సెంటర్, అదేవిధంగా బారోపేట ప్రాంతంలో ప్రతిరోజు గారా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క 5 సంవత్సరాల్లో జరిగిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు గారా ప్రజానికానికి తెలియజేసే విధంగా, చేసిన కార్యక్రమాలు చెప్పుకునే విధంగా, అదేవిధంగా గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో ఏ సమస్యలు అయితే ప్రజానికం మాకు చెప్పారో దాదాపుగా 98% వరకు ఆ పనులన్నీ పూర్తి చేసి రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసిన తర్వాత మేము చేయబోయే కార్యక్రమాలు ఈరోజు 7వ డివిజన్లో, అదేవిధంగా 3వ డివిజన్లో కానివ్వండి, 11వ డివిజన్లో కానివ్వండి, 19వ డివిజన్లో మా కుటుంబ సభ్యులు, అక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులతో ప్రతి ఇంటికి గర కలిసి, ప్రతి ఇంటికి గర వెళ్ళి తిరిగి ఈరోజు వివరించే కార్యక్రమం చేస్తాం. ప్రతి చోట గర ఈరోజు తూర్పు నియోజకవర్గం మొత్తం గర పెద్దలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, చదువుకునే విద్యార్థులు కానివ్వండి, కాలేజీలో చదువుకునే యువకులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు బయటికి వచ్చి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం, ఆయన చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి, వాలంటీర్ వ్యవస్థ గురించి, సచివాలయం వ్యవస్థ గురించి,
ప్రతి ఒక్కరి గురించి గారా చేసిన మంచి కార్యక్రమాల గురించి వాళ్ళందరికీ వాళ్ళే బయటికి వచ్చి ఈరోజు మా మద్దతు ఇస్తాం. చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది పెద్దలు ఇదివరకు పెన్షన్ తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళే వాళ్ళు గారా ఈరోజు మా ఇంటికి 1వ తారీఖున 3,000 రూపాయలు పెన్షన్ పంపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మేము మద్దతుగా ఉంటామని చెప్పి, అమ్మ ఒడి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, వాహన మిత్ర కానివ్వండి, చేయూత, ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ ఆసరా, కాపు నేస్తం ద్వారా అనేక పథకాలు లబ్ధి పొందుతున్న మహిళలు ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం గారు అండగా ఉంటాం, ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరు బయటకు వచ్చి చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. 7వ డివిజన్లో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారి యొక్క నాయకత్వంలో మరి స్థానిక కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ మాధురి గారు మరియు వైఎస్ఆర్ పార్టీ నాయకులు పెద్దలందరం కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా ఇదే 7వ డివిజన్లో గత 15 రోజుల నుంచి గడప గడప ప్రోగ్రాం ద్వారా ప్రతి డివిజన్లో ప్రతి ఇంటికి కొండ ప్రాంతమే కానీ కింద కానీ ప్రతి గుమ్మానికి అపార్ట్మెంట్స్లో కూడా వెళ్ళటం జరిగింది. ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు, ఈరోజు అవినాష్ గారు ఈ ఒక్కసారి కాదు ఎన్నోసార్లుగా మాకు కనపడతాం కానీ మరి ఆ రోజు వచ్చిన సమస్యలను ఈరోజు క్లియర్ చేయటం, మరి ఇంకేమన్నా ఉన్నా కూడా మాకు చెప్పటం అని అడగటం అనేది నిజంగా ఇలాంటి ప్రభుత్వంలో మా అవినాష్ గారు రావటం, అడగటం, నెరవేరుస్తాం ఇవన్నీ కూడా ప్రజానీకాన్ని ఒకటే స్వాగతిస్తున్నారు. ప్రతి పథకం కూడా ఈరోజు సచివాలయం వ్యవస్థ ద్వారా వాలంటీర్ల ద్వారా మా అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇస్తున్నారు. మరి ఇన్ని పథకాలు ఇస్తూ మరి ఇన్ని చేస్తూ మంచి చేస్తూ మరోపక్క అభివృద్ధి 2 కళ్ళగా చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇక్కడున్న అవినాష్ గారిని అయితే ప్రత్యేకంగా అభినందిస్తూ ఎన్నో విధాలుగా మమ్మల్ని పలకరిస్తూ ఏ చిన్న సమస్య ఉన్నా కూడా వెంటనే పరిష్కరించే విధంగా మరి ఒక సొంత బిడ్డగా చెప్పుకునే తత్వం ఉన్న అవినాష్ గారిని ఎమ్మెల్యేగా ఇవ్వటం అనేది మా అదృష్టం. మేము తప్పకుండా గెలిపించుకుంటామని ప్రజానీకమే చెప్తున్నారు. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను బుధవారం మధ్యాహ్నం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సచివాలయం నుండి విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు ఆయన. ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ వివరాలని మంత్రి బొత్స మీడియాకు వివరించారు. రాష్ట్రంలో 2024 డిఎస్సిని ప్రకటిస్తున్నాం. 7 మేనేజ్మెంట్ల పరిధిలో 6,100 పోస్టులతో డిఎస్సిని ప్రకటిస్తున్నామన్నారు. మెగా డిఎస్సిలో మొత్తం పోస్టులలో 2,299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 2,280 ఎస్జిటి పోస్టులు, 1,264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు ఉన్నాయని చెప్పారు. ఈ నెల 12వ తేదీ నుంచి డిఎస్సి ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలియజేశారు. ఏప్రిల్ 7వ తేదీతో ముగుస్తాయన్నారు. విద్య మా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని మంత్రి చెప్పారు. మా ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో 73,000 కోట్ల విద్యపై ఖర్చు చేసిందని మీడియాకు మంత్రి బొత్స తెలిపారు. ఈ నెల 12వ తేదీ నోటిఫికేషన్ రిలీజ్తో డిఎస్సి ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. 6,100 పోస్టులను వచ్చి వీటిని రేపు రిక్రూట్ చేయబోతున్నాము. 24 డిఎస్సి 24 చేయబోతున్నాము. అది 12వ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది. ఈ నెల 12వ తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మార్చి 7 ఏప్రిల్ 7 స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 7వ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద రిజల్ట్స్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు ఇవన్నిటి కూడా. ఇందులో ఏ జిల్లాకి ఎన్ని అనేవి కూడా మీకు అందరూ లిస్ట్ మీకు పంపిస్తాను. ఏవి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు దేవస్థానం పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు మీడియాకు వివరించారు. పాలక మండలి ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన 70 కోట్ల రూపాయల మాస్టర్ ప్లాన్తో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానాన్ని ఆధునికీకరిస్తున్నట్లు తెలియజేశారు. కనకదుర్గా నగర్లో ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణంతో పాటు శివాలయం నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకొని ఈ 18 నుండి భక్తుల దర్శనార్థం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలియజేశారు.
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థాన పాలక మండలి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. తొలుత అమ్మవారి మెట్ల మార్గంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడిన దుర్గగుడి పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు, పాలక మండలి సభ్యులుగా తమను నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అప్పటి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. తమ హయాంలో దుర్గగుడి అభివృద్ధికి అనేక ప్రణాళికలు చేపట్టినట్లు తెలియజేశారు. మెరుగైన సౌకర్యాలతో భక్తులకు అమ్మవారి దర్శనం చేరువ చేసినట్లు తెలియజేశారు. ఇప్పటికే అమ్మవారి సన్నిధానంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేసిన పాలక మండలి, అమ్మవారి దర్శనం నిమిత్తం రాత్రి వేళల్లో విచ్చేసే భక్తజనానికి అన్నప్రసాద వితరణ చేపడుతున్నట్లు తెలియజేశారు. తమ పాలక మండలి అన్నదాన భవనం, ప్రసాదం ఫోర్ట్ నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. 70 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని వివరించారు. భక్తుల సౌకర్యార్థం కనకదుర్గ నగర్లో ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. మహాశివరాత్రి పండుగ పర్వదినానికి ముందరే ఈ నెల 18వ తేదీ నుండి శివాలయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి అమ్మలగన్నమ్మ జగజ్జనని కనకదుర్గమ్మ తల్లి దేవాలయానికి పాలక మండలిగా సంవత్సరం కాలం పూర్తి చేసుకొని ఈ రోజున మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్గా నేను, మా పాలక మండలి సభ్యులుగా ఉన్నటువంటి సోదరులు సోదరులు అందరూ కూడా చాలా సామాన్య కుటుంబాల నుంచి సామాన్యులుగా మేమందరం కూడా ఈ పాలక మండలిలో పనిచేసామని చెప్పి కూడా మీ అందరికీ తెలుసు. ఇంతటి మహోత్తరమైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇక్కడ ఉన్నటువంటి వారు అందరం కూడా ఆయనకి రుణపడి ఉంటామని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేసుకుంటున్నాం. సామాన్యులకి అవకాశం ఇస్తే సామాన్యులు అందరం కూడా ఒక సేవకుల్లాగా, ఒక పాలకుల్లా కాకుండా ఒక సేవకుల్లాగా అమ్మవారి దేవాలయానికి అభివృద్ధి చేసే విషయంలో, అమ్మవారి దేవాలయాన్ని వస్తున్నటువంటి భక్తులు అందరికీ కూడా సేవలు అందించే విషయంలో కూడా మేమందరం కూడా సంవత్సరం కాలం పాటు చాలా అదృష్టంగా భావించి ఈ రోజున జరిగినటువంటి సంవత్సర కాలంలో మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మీ అందరికీ తెలిసినవే. అందులో నిమిత్తంగా ప్రధానంగా ఎప్పటి నుంచో అమ్మవారి దేవస్థానానికి విచ్చేస్తున్నటువంటి భక్తులు దూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి దేవస్థానానికి విచ్చేస్తారు. అయితే వీరందరూ కూడా అమ్మవారి దేవస్థానానికి వచ్చినటువంటి వారందరూ కూడా దుర్గాఘాట్లో స్నానం చేయాలి, దుర్గాఘాట్లో స్నానం ఆచరించిన తర్వాతే మనం అమ్మ దర్శనానికి వెళ్ళాలని చెప్పి చాలామంది భక్తులు కూడా చెప్పడం జరిగింది. మాకు అందరూ కూడా ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. చాలామంది భక్తుల కోసం మేమందరం తక్షణం మేము వచ్చిన తర్వాత వెంటనే దుర్గాఘాట్ని ముందుగా జల్లు స్నానాలు తీసివేసి దుర్గాఘాట్లో మునుగు స్నానాలను ఏర్పాటు చేసినటువంటి సందర్భాలను కూడా మీరు అందరూ చూశారు. కుల మతాలకు అతీతంగా పథకాలు అందించి అన్ని ప్రాంతాలను సీఎం జగన్ అభివృద్ధి చేశారని వైసీపీ యువనేత సిద్ధార్థ అన్నారు. తూర్పు నియోజకవర్గంలో నిజమైన అభివృద్ధి చేస్తున్న ఘనత అవినాష్ దే అని సిద్ధార్థ అన్నారు. దేవినేని అవినాష్ చొరవతో, జగన్ సహకారంతో తూర్పు నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లు సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యాయని తెలియజేశారు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా 19వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ రెహానా నాహిద్తో కలిసి పర్యటించిన ఆయన ప్రజలను కలుసుకున్నారు.
అవినాష్ వచ్చిన తరువాత జరిగిన అభివృద్ధి గురించి ప్రజలే చెప్పడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఏ సమస్య వచ్చినా అవినాష్ అండగా ఉంటారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో అవినాష్ ప్రజలకు అండగా ఉంటారని, అవినాష్ని గెలిపించుకొని నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. నాణ్యమైన బంగారు ఆభరణాలతో సరికొత్త మోడల్స్ను స్పెషల్ కలెక్షన్, స్పెషల్ డిజైన్తో తమ సేవలను బంగారు ఆభరణ ప్రియులకు అందించేందుకు తమ నూతన షోరూంను ప్రారంభించినట్లు కౌశిక్ గోల్డెన్ డైమండ్స్ షోరూం నిర్వాహకులు భావేష్ తెలిపారు. తమను ఆదరిస్తున్న కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా సేవలందిస్తామని పేర్కొన్నారు. బంగారు వజ్ర ఆభరణాలను అందించడంలో ఎంతో పేరుగాంచిన కౌశిక్ గోల్డెన్ డైమండ్స్ నూతన షోరూంను బందర్ రోడ్లోని పీవీపీ మాల్ సమీపంలో ఏర్పాటు చేశారు. ఈ షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రమేష్ కుమార్ జైన్, జితేంద్ర కుమార్ జైన్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తమపై నమ్మకంతో ఆదరిస్తున్న కస్టమర్లకు తమ సేవలను మరింత చేరువ చేయాలనే దిశగా 3 అంతస్తుల భవనంలో తమ 2వ బ్రాంచ్ షోరూంను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. తమ వద్ద ప్రత్యేకమైన డిజైన్లు, అతి తక్కువ మజూరీ, తరుగు ధరలకే ఆభరణాలు అందించడం తమ ప్రత్యేకత అని చెప్పారు. నూతనంగా ఏర్పాటు చేసిన షోరూంను ప్రతి ఒక్కరూ తిలకించి తమను ఆదరించాలని కోరారు. This is Bhavesh Jain representing Kaushik Gold, and this is a firm is already an existing firm. This which is situated in Jai Hind complex, and now today we have a new opening, like a new showroom. We have opened a new showroom with the same name, Kaushik Gold. Already there is a more rush in the already existing firm, so we have taken a further step towards a new showroom, and this is like a 3-story building which is situated in near PVP Mall Road. And this is we have a very exclusive and unique items over here, not regular, but please do visit. Thank you. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి మనకి చైన్ ఐటమ్స్, రింగ్స్ ఐటమ్, టాప్స్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చాక బ్రైడల్ కలెక్షన్స్ అన్నీ ఉంటాయి, హారం లాగా, నెక్లెస్, వడ్డానం, వంగి, బాజుబంద్ ఎక్సెట్రా. అండ్ థర్డ్ ఫ్లోర్ వచ్చి మనకి ప్రీమియం ఐటమ్స్ లైక్ డైమండ్ జ్యువెలరీ, అన్ని డైమండ్ జ్యువెలరీ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. మన ఇక్కడ వచ్చి ఓన్లీ ప్రీమియం కలెక్షన్స్ అన్నీ పెట్టాం. అందరి బడ్జెట్ బట్టి, రేంజ్ బట్టి అన్ని లో బడ్జెట్ టు హై బడ్జెట్ దాకా మన దగ్గర అన్ని కలెక్షన్స్ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. మన కౌశిక్ గోల్డ్ 2011లో ప్రారంభించాము. జై హింద్ కాంప్లెక్స్లో ఫస్ట్ షాప్ పెట్టాము. అక్కడ చాలా రష్ ఉండడం వల్ల కస్టమర్కి సౌకర్యం కోసం ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేశాము. 3 అంతస్తుల బ్రాంచ్ ఓపెన్ చేశాము. దాంట్లో డైమండ్స్ కూడా ఇప్పుడు యాడ్ చేస్తాము. మన దగ్గర విక్టోరియను, స్వరోస్కి ఐటము,
డీప్ నక్షి ఐటము అన్ని రకాల వస్తువులు మన దగ్గర లభిస్తాయి. మన దగ్గర చిన్నవి నుంచి పెద్దవి వరకు అన్ని రకాల వస్తువులు లభిస్తాయి. మన దగ్గర తరుగులు మజూరీలు అన్నీ చాలా రీజనబుల్గా ఉంటాయి. డైమండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. తప్పనిసరిగా విజిట్ చేయండి. 35 సంవత్సరాలుగా కొనుగోలుదారులకు విశిష్ట సేవలు అందిస్తున్న కనకదుర్గ హోమ్ నీడ్స్ అండ్ సాయిదుర్గ హోమ్ నీడ్స్ భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు డిప్యూటీ మేయర్ అవుతిశ్రీ శైలజారెడ్డి తెలిపారు. అందుబాటు ధరల్లో వస్తువులను అందించడంతో పాటు మంచి మన్నిక కలిగిన వాటిని ఇవ్వటం వీరి ప్రత్యేకత అని చెప్పారు. సాయిదుర్గ హోమ్ నీడ్స్ని ఒక్కసారి సందర్శించి వారిని ఆదరించాలని ఆమె కోరారు. సత్యనారాయణపురంలోని శ్రీ సాయిదుర్గ హోమ్ నీడ్స్ అండ్ కనకదుర్గ హోమ్ నీడ్స్ ఆధ్వర్యంలో దసరా నుండి కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రా నిర్వహించారు. డిప్యూటీ మేయర్ అవుతిశ్రీ శైలజారెడ్డి స్థానిక కార్పొరేటర్ శర్వాణిమూర్తి చేతుల మీదుగా డ్రా తీసి విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది లక్కీ డిప్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లక్కీ డిప్ ద్వారా విజేతలకు బహుమతులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కొనుగోలుదారులను ప్రోత్సహించడానికి విలువైన బహుమతులు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ఇక్కడ అన్ని రకాల గృహోపకరణాలు లభిస్తాయని ప్రజలు ఒక్కసారి దీనిని సందర్శించాలని కోరారు. డ్రాలో మొదటి బహుమతిగా 8,000 రూపాయలు విలువ చేసే మైక్రో ఓవెన్, రెండవ బహుమతిగా 3 వెట్ గ్రైండర్, మూడవ బహుమతిగా మిల్టన్ హాట్ బాక్స్లు, 9 మందికి కన్సలేషన్ బహుమతులు, 6 వెండి కాయిన్స్ ఇచ్చారని తెలిపారు. భవిష్యత్తులో కూడా డ్రాలు ఇదే విధంగా కొనసాగుతాయని, మరింత విలువైన బహుమతులు అందిస్తామని షాప్ నిర్వాహకులు సీతారామరెడ్డి చెప్పారు. ఈరోజు విజయవాడ నగరం సత్యనారాయణపురంలో ఉన్నటువంటి కనకదుర్గ హోమ్ నీడ్స్ వారి ఆధ్వర్యంలో గత దసరా నుంచి మరి ఈ రోజు వరకు కూడా ఎవరైతే ఈ షాపులో కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా లక్కీ డిప్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా రెడ్డి గారు మరి లక్కీ డిప్ ద్వారా ఇక్కడ కొన్నటువంటి పర్చేజ్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసి, అంటే లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసి వాళ్ళకి బహుమతులు ప్రదానం కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. చాలా సంతోషం. ఎందుకంటే ఆడవాళ్ళకి మరి ముఖ్యంగా ఉపయోగపడేటువంటి గృహోపకరణాలన్నీ కూడా ఇక్కడ లభ్యమవుతాయి. నేను కూడా ఇక్కడే కొంటాను. ఎందుకంటే మన విజయవాడ నగరంలోనే చాలా గొప్పగా, ఎందుకంటే మనం అడ్వర్టైజ్మెంట్ చూడటం కాదు, షాపుకి వస్తే ఇక్కడ ఏమున్నాయో అవి మన ఎలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయో కూడా అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. సత్యనారాయణపురంలో వీరికి 2 షాపులు ఉన్నాయి. మరి 2 షాపుల్లో కూడా అన్ని వస్తువులు అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఏదైతే ఈ లక్కీ డిప్ ఉందో మరి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మరి మైక్రోవేవ్ ఓవెన్ అండి. మరి దాని కాస్ట్ కూడా మనందరికీ తెలుసు ఎంత ఉంటుందో. సుమారుగా 7,500 8,000 అంటున్నారు. మరి దాన్ని కూడా ఇవాళ ఫస్ట్ ప్రైజ్గా ఇవ్వటం కూడా చాలా సంతోషం. అలాగే మరి సెకండ్ ప్రైజ్ వచ్చేసి బటర్ఫ్లై టేబుల్ టాప్ గ్రైండర్స్, వెట్ గ్రైండర్స్. మహిళలకి మరి ఎంతో ఉపయోగకరమైనటువంటి, మగవారికి రోజు పొద్దున్నే దోశలు వేయాలన్నా ఇడ్లీలు చేయాలన్నా కూడా ఆడవాళ్ళు దానిలో బిజీగా ఉంటారు. మరి అట్లాంటి గృహోపకరణాలు ఇచ్చి మరి 3కి ఇవ్వటం కూడా చాలా సంతోషం. అలాగే మిగిలిన వాళ్ళందరికీ కూడా కరెంటు కుక్కర్లు, హాట్ బాక్స్ సెట్లు, అలాగే గోల్డ్ కాయిన్స్ కూడా ఇచ్చారండి. సిల్వర్ కాయిన్స్ కూడా ఇచ్చారు. మరి ఒక 9 మందికి సార్ 6 సిల్వర్ కాయిన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎంకరేజ్ చేసేటువంటి విధానంలోనే మనం ఎట్లా ఉన్నామో మనం అర్థం చేసుకోవచ్చు. మరి విజయవాడ నగర ప్రజలందరికీ కూడా చక్కగా మంచి అవకాశం. కనకదుర్గ హోమ్ నీడ్స్కి రండి. ఇక్కడ ఉన్నటువంటి గృహోపకరణాలు ఏవైతే ఉన్నాయో ఆడవారికి మరి ముఖ్యంగా ఉపయోగపడతాయి. కాబట్టి మీ అందరూ కూడా రండి. మరి దీనిలో భాగంగా స్థానిక కార్పొరేటర్ గారు మూర్తి గారు ఇక్కడ రావడం కూడా జరిగింది. మరి మూర్తి గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొనుగోలుదారులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. ఎప్పుడు కూడా ఇలాగే విజిట్ చేస్తూ ఉండండి అని కూడా తెలియజేస్తా ఉన్నా. సత్యనారాయణపురంలో ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ మన బావి కనకదుర్గ హోమ్ అప్లయన్సెస్, అలాగే సాయిదుర్గ హోమ్ అప్లయన్సెస్ 2 షాపులు పెట్టి ఈ పరిసర ప్రాంతాలే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారికి కూడా గృహోపకరణాలన్నీ తక్కువ ధరలో మన్నికగా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా కస్టమర్లకు కూడా వారిని ఉత్తేజపరచడానికి వాళ్ళతో వీళ్ళకి వచ్చిన లాభాల నుంచి కొంత శాతం తిరిగి కస్టమర్లకు ఇచ్చే విధంగా మరీ ప్రతి సంవత్సరం కూడా ఒక లక్కీ డ్రా నిర్వహించడం. ఇది 6వ సంవత్సరం. రమారమి 1,00,000 రూపాయలు తిరిగి మళ్ళీ కస్టమర్లకు ఇస్తూ
మంచి కార్యక్రమం చేస్తారు. ఆ అమ్మవారి ఆశీస్సులతో వచ్చే సంవత్సరం మరింత అభివృద్ధిలోకి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బహుమతి ఇచ్చే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీస్సులు సోదరుడికి ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నమస్తే అండి. మేము సత్యనారాయణపురంలో 1989 సంవత్సరం నుంచి కూడా ఈ వ్యాపార రంగంలో మా నాన్నగారి హయాం నుంచి చేస్తున్నామండి. కనకదుర్గ గ్యాస్ స్టవ్ సర్వీస్ సెంటర్తో అందరికీ సుపరిచితమై తర్వాత కనకదుర్గ హోమ్ నీడ్స్ అని, సాయిదుర్గ హోమ్ నీడ్స్ అని ఇలా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళాం. మాకు ఇన్ని సంవత్సరాలు, దాదాపు 35 సంవత్సరాలు ఎల్లప్పుడూ ఈ నగరవాసులు అలాగే ఈ పురవాసులు, సత్యనారాయణ పురవాసులు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. మా వ్యాపార అభివృద్ధికి వాళ్ళ ప్రమేయం ఎంతగానో ఉంది. మాకు ఇలాంటి కార్యక్రమం చేయాలని మొదటి నుంచి కోరికగా ఉండేది. గత 6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ దసరా నుంచి సంక్రాంతి వరకు జరిగిన వ్యాపారంలో కొంత భాగం మళ్ళీ తిరిగి మా కస్టమర్లకే అందించాలి, వారితో మా ఈ రిలేషన్షిప్ని ఎల్లకాలం మెయింటైన్ చేసుకోవాలి అని చెప్పిన ఒక చిన్న తలంపుతోనే ఈ కార్యక్రమం చేసామండి. ఇదంతా కూడా చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాము. ఎక్కడా కూడా అవకతవకలు ఉండవు. ప్రతిసారి ఎవరో ఒక సెలబ్రిటీస్ని పెద్దవారిని తీసుకొస్తున్నాం. మీడియా మీ అందరి సమక్షంలోనే ఎక్కడ ఎటువంటి అవకతవకలు జరగకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకి, అలాగే మాకు సపోర్ట్ చేసిన డిప్యూటీ మేయర్ అవతు శైలజ గారికి, అలాగే మా కార్పొరేటర్, మా మిత్రులు, సోదర స్వభావులు మూర్తి గారికి అందరికీ కూడా మా కృతజ్ఞతలు. ప్రతిసారి కస్టమర్లకి 2-3 గిఫ్ట్లు ఇస్తుంటే చాలామంది రాలేదే అనే డిసప్పాయింట్ అవుతున్నారు. ఈసారి ఇంకొంచెం గిఫ్ట్లు పెంచాలి అని చెప్పని దాదాపు 25 గిఫ్ట్ల వరకు పెంచామండి. 25 గిఫ్ట్ల వరకు ఇచ్చాము. అందరూ ఎక్కడెక్కడో వాళ్ళండి, ఒక ఏపీ అని కాదు, రకరకాల స్టేట్ల నుంచి వచ్చిన కస్టమర్లు ఉన్నారు. వారందరికీ ఫోన్లు చేసి వారి గిఫ్ట్లు వాళ్ళకి అందిస్తామండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కస్టమర్లకి అలాగే సెలబ్రిటీస్కి అందరికీ కూడా మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీడియా మిత్రులందరికీ కూడా మా కృతజ్ఞతలు అండి. చాలా థ్యాంక్ యూ సార్. నా పేరు సీతారాం రెడ్డి అండి. మా బ్రదర్ కిషోర్ రెడ్డి, కనదుర్గ హోమ్ నీడ్స్ అండ్ సాయిదుర్గ హోమ్ నీడ్స్ అండి. శ్మశాన వాటికల్లో కనీస సదుపాయాలు లేకుండా ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు విమర్శించారు. శ్మశాన వాటికల్లో కూడా పనులు చేయించలేని అసమర్థ స్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. శ్మశాన వాటికలో అభివృద్ధి పనులు ప్రారంభించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలోని హిందూ శ్మశాన వాటికను సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరణించిన వారి అంత్యక్రియల కోసం ఏర్పాటు చేసిన శ్మశాన వాటికను అధ్వాన స్థితిలోకి పాలకులు నెట్టారని విమర్శించారు. వర్షం వస్తే శవాలను దహనం చేయడానికి రేకుల షెడ్డు కూడా ఏర్పాటు చేయకపోవడం దుర్మార్గమన్నారు. గత సంవత్సర కాలంలో ఈ శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని సిపిఐ నేతృత్వంలో ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు, కమిషనర్లకు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే అన్ని రకాల వసతులు కల్పిస్తూ శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని లేని పక్షంలో శ్మశాన నిద్ర అని శ్మశానంలోని ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికని పరిశీలించడానికి ఈ రోజున సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో పరిశీలనకై వచ్చాం. చూస్తే అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజున శవాలు దహనం చేయాలంటే కనీసం రేకులు లేవు, పైన రేకులు లేనటువంటి పరిస్థితి. దుస్థితిని గతంలో పరిశీలించి గత సంవత్సరం అంటే మార్చి 16వ తారీఖున ఒక లెటరు, 17వ తారీఖున ఒక పర్యాయము మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే మేయర్ గారికి సిపిఐ ఆధ్వర్యంలో విజ్ఞాపన పత్రం ఇచ్చాము. వర్షం వస్తే శవాలు దహనం చేయటం అనేటటువంటి చాలా ఇబ్బందికరంగా ఉంది. పైన టాపు లేదు. వర్షాల్లో శవం తడిసిపోయి సగం కాలనటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈ శ్మశాన వాటికి ఉన్నది. దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి గత సంవత్సర కాలంగా సిపిఐగా అనేక సార్లు ఆందోళన చేశాము. అధికారులకి విజ్ఞాపన పత్రాలు ఇచ్చాము. అయినప్పుడు కూడా స్పందించకపోవటం, నగరపాలక సంస్థలోని వైఎస్ఆర్సిపి పాలక పక్షం స్పందించకపోవటం అనేటటువంటిది దుర్మార్గం.
పథకం. ఈ రోజున మనం చూసినట్లయితే బ్రతికుండగానే ఈ ప్రభుత్వం చేసేటటువంటి నిత్యావసర వస్తువుల ధరలు తర్వాత ప్రజలపైన వేసేటటువంటి పన్నుల భారాలు ఈ అన్నిటినీ తట్టుకొని బ్రతికుండటమే కష్టం. అటువంటి పరిస్థితి చనిపోయిన తర్వాత కూడా కనీసము శవాల్ని కూడా దహనం చేసేటటువంటి పరిస్థితి లేకుండా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి పాలన విజయవాడ నగరంలో సాగుతూ ఉన్నది. ఈ పాలనని ప్రజలకి అందరికి కూడా తెలియజేసేటటువంటి దానికోసమే ఈ రోజున ఇక్కడికి సిపిఐగా పరిశీలనార్థం రావటం జరిగింది. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ గారికి, మేయర్ గారికి, అధికారులకి, ప్రజాప్రతినిధులు అందరికి కూడా విజ్ఞప్తి చేసేది, నగరం పెరిగినటువంటి దాంట్లో ఒకనాడు ఉన్నటువంటి శ్మశాన వాటికలన్నీ కూడా నగరానికి ఈరోజు నడిబొడ్డుగా వచ్చినటువంటి వాటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని చుట్టూ ప్రహరీ గోడ ఎత్తులేపి పటిష్టమైనటువంటి శ్మశాన వాటిక అభివృద్ధికి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ గుణదల్లో ఉన్నటువంటి శ్మశాన వాటిక, హిందూ శ్మశాన వాటికి సంబంధించి ఏదైనా బాడీ వచ్చి ఆ బాడీని ఫ్రీ చేయాలంటే, అంటే కొంతకాలం ఆఫ్ చేయాలంటే దానికి కావాల్సినటువంటి 3 ఫేజ్ కరెంట్ లేదు. 3 ఫేజ్ కరెంట్ లేకపోవటం వల్ల ఎక్కువ వచ్చి మరి వాటిని వినియోగించేటటువంటి పరిస్థితి ఉంటే కరెంటు పోయినప్పుడు లోపల బాడీ యొక్క డీకంపోజ్ అయ్యేటటువంటి పరిస్థితి, బాడీ అంతా కూడా డీకంపోజ్ అవుతుంది. కాబట్టి చనిపోయిన తర్వాత శవాలతోటి చెలగాటమాడేటటువంటి పరిస్థితి సరైనటువంటిది కాదు. వారి యొక్క మనోభావాల్ని గౌరవించాలా. చనిపోయినటువంటి కుటుంబాల మనోభావాల్ని మనం గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులుగా, అధికారులుగా అందరిపైన ఉన్నది. కాబట్టి తక్షణము స్పందించి ముఖ్యంగా హిందూ శ్మశాన వాటికి సంబంధించి చుట్టూ పటిష్టవంతమైనటువంటి రిటైనింగ్ వాల్ హైట్ పెంచాలి. అలాగే 3 ఫేజ్ కరెంటు ఇమీడియట్గా 3 ఫేజ్ కరెంట్ ఇవ్వకపోతే శవాలు ఎక్కువగా వచ్చి వాటిని భద్రపరచాలంటే కరెంటు పోయేటటువంటి పరిస్థితి రాకుండా తగు చర్యలు తీసుకునే దానికోసం 3 ఫేజ్ కరెంటు పెట్టాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఈ ప్రాంతంలో ఈ యొక్క శ్మశాన వాటిక పరిశుభ్రంగా చేసేటటువంటి దానికోసం సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాలి. ఉన్నటువంటి సిబ్బందికి వారికి ఇవ్వాల్సినటువంటి మోతాదులో వారికి శాలరీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వైపుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శ్మశాన వాటి అభివృద్ధికి నగరపాలక సంస్థ పాలకపక్షం చర్యలు చేపట్టాలని, ఆ రకంగా చేయకపోతే రాబోయేటటువంటి కాలంలో సిపిఐగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి ఈ సందర్భంగా అధికారులకి, ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేస్తాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేసిన ఘనత జగన్దే అని కితాబు. కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రిమండలి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి ఆమోదం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ. 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.